ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. లక్ష్మణరావు గారికి నేను గత కొద్ది రోజులుగానే తెలుసు, కానీ లక్ష్మణరావు గారు నాకు గత 30 సంవత్సరాలుగా తెలుసు. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్గా ఉన్నాను. వారు కాంట్రాక్ట్ వర్క్స్ చేసేవారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో చాలామంది లక్ష్మణరావు గారి గురించి చాలాసార్లు తలుచుకుంటూ ఉండేవాళ్ళు, చెప్పేవారు. గొప్ప విషయం ఏంటంటే ప్రతి వాళ్ళం పుట్టాము, పెరుగుతున్నాం, సంసారిక జీవితంలోకి వస్తే పిల్లల్ని కంటున్నాం, ఫ్యామిలీని పోషిస్తున్నాం, మళ్ళీ శరీరాన్ని వదిలిపెడుతున్నాం. మిగిలిన జంతువులకి మనిషికి ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషిగా జీవించడంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకున్న వారు తప్పనిసరిగా ఏదో టైంలో ఆధ్యాత్మిక మార్గంలోకి వస్తారు. నాకు తెలిసి లక్ష్మణరావు గారికి ఉన్న ఓపికకి, ఆయనకున్న కెపాసిటీకి ఆయన ఫ్యామిలీకి చాలా సంపాదించేవారు. కానీ అలాంటి అవకాశాలను వదులుకొని ఈ మార్గంలోకి రావడం అంటే మేబీ వారికి గత జన్మలో ఉన్నటువంటి సంస్కారాల వలన ఈ మార్గంలో రాగలిగారు. ముఖ్యంగా శాకాహార ర్యాలీని చాలాసార్లు చెప్పారు. ఈషా ఫౌండేషన్ నుంచి కొంతమంది వాలంటీర్స్ కూడా వస్తే బాగుండని, కానీ మాకు జస్ట్ ఒక 4-5 డేస్ బ్యాక్ సద్గురు మిరాకిల్ ఆఫ్ మైండ్ అని ఒక యాప్ని డెవలప్ చేశారు. ప్రపంచం అంతా కూడా ముఖ్యంగా యువత రాబోయే రోజుల్లో మానసికమైనటువంటి దౌర్బల్యాలకు గురవుతున్నారు, మానసికమైన జబ్బులు పెరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. వీటిని నిర్మూలించాలంటే ఏదో ప్రయత్నం చేయాలని వారు ఒక యాప్ని డెవలప్ చేశారు, MOM అని, మిరాకిల్ ఆఫ్ మైండ్ అని. ఆ యాప్ ప్రచారంలో మా వాలంటీర్స్ అందరూ కూడా ఇంజనీరింగ్ కాలేజెస్, రకరకాల కాలేజెస్కి వెళ్ళటం మూలాన ఎక్కువ మంది రాలేకపోయాం. కానీ వారు చాలాసార్లు పిలిచారు కాబట్టి నేను తప్పనిసరిగా ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మీ అందరి ద్వారా వచ్చినటువంటి జ్ఞానాన్ని నేను కూడా కొంచెం పొందామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా 2014లో నేను ఫస్ట్ ఈషా ఫౌండేషన్లోకి వెళ్ళిన దగ్గర నుంచి 10 సంవత్సరాలు ప్రయత్నం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకేమీ తెలియటం అంటే కేవలం మిగిలిన జంతువుల్లాగా జస్ట్ పుట్టడం పోవడం వరకే అయితే మిగిలిన జంతువులకి మనిషికి ఏమీ తేడా ఉండదు. మనిషిగా ఉండటంలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకోవాలంటే ఆధ్యాత్మిక మార్గంలో రావాలి. ఆ మార్గంలోకి రావడానికి ముందు ఏమీ తెలియదు, తెలిసింది జీరో అని తెలిసిన తర్వాతే ప్రయాణం మొదలవుతుంది. నాకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ నాకు కొంచెం జ్ఞానోదయమై ఇప్పుడే నేను జస్ట్ తప్పటడుగులు వేస్తున్నాను. నాకు తెలిసింది కేవలం 1%. ఆ 1%లో నేను మీకు ఎంత చెప్తానో మీకు తెలుసు. వాస్తవంగా మీ అందరికీ చెప్పేంత అర్హత కూడా నాకు లేదు, కానీ బట్ నాకు తెలుసుకున్న 2-3 విషయాలు నేను మీతోటి పంచుకుంటాను. ఆహారం అనేది కులానికి సంబంధించింది కాదు, మతానికి అంతకంటే సంబంధించింది కాదు. ఇప్పుడే నాకంటే ముందు ప్రసంగించిన మాస్టర్ చాలా క్లియర్గా చెప్పారు, ఇది మన శరీర నిర్మాణానికి సంబంధించింది. మాంసాహార జంతువులకి క్లియర్గా కూరలు ఉంటాయి, మనకు లేవు. మనకి వెనకాల బాగా డెవలప్ అయిన దంతాలు ఉన్నాయి. ముందు పళ్ళతో కొరుకుతాం, వెనక పళ్ళతో నములుతాం. ఏ మాంసాహార జంతువు కూడా నమలదు, అది మాంసాన్ని కూరలతో పట్టుకొని పీక్కొని మింగేస్తుంది. అలాగే పేగుల వ్యవస్థలో కూడా తేడా ఉంది. కనీసం ఈ పరిజ్ఞానం తెలుసుకుంటే మనం మాంసాహారం ఎందుకు తీసుకోవాలి, తీసుకోకూడదనే అవగాహన పెరుగుద్ది. మనమంతా కూడా కంపల్సరీగా జీవిస్తున్నాం. ఏదో చిన్నప్పుడు పుట్టిన తర్వాత తెలుసో తెలియక పెద్దవాళ్ళు ఎప్పుడో ఫస్ట్లో ఒక చిన్న మాంసం ముక్కను టేస్ట్ చేయిస్తారు. ఇది మన మైండ్లో ఒక ఇంప్రెషన్ ఏర్పాటు చేస్తుంది. నార్మల్గా కనుక మాంసం ఉంటే మనం తెలంగాణ ఎవరైనా సరే ఒక మాంసం ముక్కను పక్కనే పెడదాం, ఒక టేబుల్ మీద, ఆ పక్కనే ఒక పండును పెడదాం. 10 గంటల తర్వాత చూస్తే మాంసం ముక్క దగ్గర కూడా మనం పోలేం. 10 రోజుల తర్వాత కూడా ఈ పండుని తీసుకొని తినడానికి అవకాశం ఉండేలాగా ప్రకృతి మనకి ఆహారాన్ని అందించింది. ఈ తేడాన్ని కూడా తెలుసుకోకుండా కేవలం మన అలవాట్లకి బానిసలమై ఉండటం మూలానే ఏదో ఒక దాని వెనుకెడితే పరిగెత్తున్నా మనం. ఆ పరిగెత్తకుండా మనుషుల్లో అవగాహనను తీసుకొచ్చి మనుషులందరూ వారి జీవితాల్లో మార్పు వస్తే తప్ప ప్రపంచం మారదు. మారాలంటే ఫస్ట్ నాతోనే మొదలవ్వాలి. ఇప్పుడు దాకా ఏం చూస్తున్నామంటే ఎదుటి వాళ్ళు మారలేదు, సంఘం మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు మారలేదని చూస్తున్నాం తప్ప
నేను ఎంత మారానని ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మనం ఆలోచిస్తే మనకి ఈజీగా అర్థమైపోయింది. కాబట్టి మార్పు నాలోనే మొదలు కావాలి. ఆ మార్పు మొదలవడానికి నాకు 10 సంవత్సరాలు పట్టింది. 2014 నుంచి 2024 దాకా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కొంచెం జ్ఞానం రావటం మూలానే మేబీ సదానందగిరి స్వామీజీ వారు కానివ్వండి, లేదా లక్ష్మణరావు గారు, అలాగే విజయసారథి గారని వారు కూడా చాలా రోజుల నుంచి పరిచయం, మీ సంస్థలో చాలా ప్రముఖంగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరూ పరిచయం మూలాన నాకు కొంచెం జ్ఞానం పెరిగింది. కాబట్టే ఇక్కడి దాకా రాగలిగాను. సో ముఖ్యంగా ఇప్పుడు మనం మాంసాహారాన్ని వదిలేయాలంటే ఇదేదో మతానికి సంబంధించి, కులానికి సంబంధించి, లేకపోతే ఆచారానికి సంబంధించి అంతకంటే కాదు. మన శరీర నిర్మాణం దేనికి అనువుగా తయారు చేయబడిందో, ప్రకృతి నుంచి మనం ఎలా వచ్చామో అలా ప్రకృతి పరంగా కనుక జీవించగలిగితే ఫస్ట్ మనలో ఒక ప్లెజెంట్నెస్ వస్తుంది. బాడీ ప్లెజెంట్గా ఉంటే ఆ తర్వాత మైండ్ ప్లెజెంట్గా ఉంటుంది. బాడీ ప్లెజెంట్గా ఉండకపోతే మైండ్ ప్లెజెంట్ అయ్యే అవకాశమే లేదు. బాడీ ప్లెజెంట్గా ఉంటే దాన్ని హెల్త్ అంటారు, ఇంకొంచెం బాగా ప్లెజెంట్గా ఉంటే దాన్నే ప్లెజర్ అంటారు. మైండ్ కనుక ప్లెజెంట్గా ఉంటే పీస్ అంటారు. అలాగే ఎమోషన్స్ ప్లెజెంట్గా ఉంటే లవ్ అంటారు. శక్తి వ్యవస్థ మొత్తం కనుక ప్లెజెంట్ అయితే దాన్నే బ్లిస్డ్ అండ్ ఎక్స్టాటిక్ స్టేట్ అంటారు. అలాంటి స్థితికి వెళ్ళాలంటే తప్పనిసరిగా మనందరం శాకాహారాలు అవ్వాలి. అందులో కూడా అవకాశం ఉంటే వండకుండా ఆహారాన్ని కనుక తీసుకోగలిగితే ఇంకా డెఫినెట్గా మన శక్తి వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.